నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. నూతన ఆవిష్కరణలో భారత్ కొత్త పుంతలు తొక్కుతుంది. సిఏఏ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ. గిరిజన అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించండి, అధికారులను ఆదేశించిన సీఎం ముఖ్యమంత్రి. పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు, 2 మృతి, మరో 20 మందికి గాయాలు. సంఘటనపై రైల్వే అధికారులు ఆరా. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం. హోంమంత్రి వంగల్పూడి అనిత కీలక వ్యాఖ్యలు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు. విశాఖలో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇక వివరాల్లోకి వెళ్దాం. నూతన ఆవిష్కరణలతో భారత్ కొత్త పుంతలు తొక్కుతుందని, ఈ ఆవిష్కరణలో కొత్త ఒరవడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో సిఐఐ నిర్వహించిన బడ్జెట్ పై చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం ఎదురవుతున్న సవాల్లో ధీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నామన్నారు. మన దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే రోజు ఎంతో దూరంలో లేదని, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పనపై మా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని మోదీ అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ జీ, శ్రీమతి నిర్మలా సీతారామన్ జీ, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫేర్స్, శ్రీ పీయూష్ గోయల్ జీ, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, my colleague from CII Chandrajit, excellencies, positioning India globally, drawing CII के प्रेसिडेंट श्री संजीव पुरी जी, यहाँ उपस्थित इंडस्ट्री के सभी दिग्गज साथी, सीनियर डिप्लोमेट्स, वीसी के द्वारा देश के अलग अलग कोने से हमारे साथ जुड़े हुए उद्योग और व्यापार जगत के सभी साथी, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, अगर युवाओं की सभा होती तो मैं शुरू करता, हाउ इज द जोश। लेकिन लगता है ये भी सही जगह है। और जब मेरे देश में इस प्रकार से जीवन के हर क्षेत्र में स्थिरता प्राप्त किए व्यक्ति जोश से भरे हुए हो, तो मेरा देश कभी पीछे नहीं हट सकता। आपने मुझे इस कार्यक्रम में निमंत्रित किया। मैं सीआईआई का हृदय से आभार व्यक्त करता हूं। मुझे याद है पैंडेमिक के समय आप और हम चर्चा कर रहे थे। आप में से भी बहुत लोगों को याद होगा। और चर्चा के केंद्र में विषय रहता था गेटिंग ग्रोथ बैक। उसी के इर्द गिर्द हमारी चर्चा रहती थी। और तब मैंने आपसे कहा था कि भारत बहुत ही जल्द विकास के पथ पर दौड़ेगा। और आज भारत किस ऊंचाई पर है। आज भारत 8% की रफ्तार से ग्रो कर रहा है।
గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై సమీక్ష చేపట్టారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు తెలియజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలను నిర్వీర్యం చేశారని అధికారులు చెప్పారు. అలాగే గిరిజనులకు సత్వర వైద్యం కోసం తెచ్చిన పథకాలను, కార్యక్రమాలను రద్దు చేసిన విధానంపై సీఎం చంద్రబాబు సమావేశంలో చర్చించారు. మరో ఎక్స్ప్రెస్ రైల్ పట్టాలు తప్పింది. జార్ఖండ్ లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ డివిజన్ లో బడాబాంబు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబై హౌరా ఎక్స్ప్రెస్ లో రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బాబాబాం ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరినీ చక్రధర్పూర్ కు పంపినట్లు తెలిపింది. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లల్లో నిప్పు పోసుకుంటుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని ఆయన అన్నారు. వెనుకబడ్డ జిల్లాలు అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగా పరిణామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ని నివేదికగా ఆధారంగా చర్యలు ప్రారంభమవుతాయన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఎవరికి దగ్గరైనా 4 రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతాం, లేదంటే తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6 నెలలు తిరగకుండానే లాభాల బాటలో పడేటువంటి అవకాశం. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసినట్లుగా గత వారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 3వసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి బడ్జెట్. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేటువంటి గ్యారంటీతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధాని అయిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో భారతదేశ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరోపించారు. విశాఖపట్నం నుంచి అన్ని జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో మహీంద్రా వాహన తయారీ సంస్థ పోలీసులను బ్లాక్ లో పెట్టిందని గుర్తు చేశారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో సరెండర్ సెలవులు ఇవ్వకుండా చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో సరెండర్ లీవులు నిధుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం నాడు విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్లో మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చివరికి పోలీసుల భద్రత కోసం పక్క రాష్ట్రం నుంచి తుపాకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏపీ అని చెప్పారు. వైసీపీ హయాంలో అమరావతి కట్టడానికి నిధులిస్తే అమరావతిలో కట్టడం ఇష్టం లేక కట్టడం మానేశారని అన్నారు. తమ ప్రభుత్వంలో సోషల్ మీడియా మీద దృష్టి పెడతామని మంత్రి అనిత పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినుకొండలో హత్య జరిగిన, రేపొద్దున అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగిన, చిన్న పిల్లల మీద అబ్యూజింగ్స్ జరిగిన, రేప్ అటెంప్ట్స్ జరిగిన, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ, లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 yearsలో జరగడం, మళ్ళీ దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా,
మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే లాస్ట్ క్యాబినెట్లో ఒకసారి డిస్కస్ చేసుకొని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మంగళగిరిలో ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు, మహిళలు వచ్చి వారి సమస్యలను వినతి రూపంలో అందజేశారు. ముఖ్యంగా పింఛన్ల సమస్యలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వీటిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమాజ సేవకు విశేష సేవలు అందిస్తున్న కంచర్ల అచ్యుతరావుకు సి నారే ఆత్మీయ పురస్కారం అందజేయడం హర్షణీయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి 94వ జయంతి సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్రేయ స్మారక కళాపీఠం ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ సాహిత్యం ద్వారా రేలుగు పాటకు జీవం పోసిన మహనీయులు ఆత్రేయ, సీనారే అని కొనియాడారు. ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన గాయకులతో పాడించి ఆకట్టుకోవడంలో నిర్వాహకులు కృషిని అభినందించారు. పురస్కార గ్రహీత కాంచర్ల మాట్లాడుతూ సినారే పేరిట అవార్డు అభినందించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. కళల్ని, కళాకారులను అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. దండ విష్ణుకుమార్ రాజు గారు, ಮತ್ತೆ నాకేం తెలుసు ఉన్నాయి చూడండి. గంటా శ్రీనివాసరావు గారికి ఇవ్వండి. దండ ఏదమ్మా దండ విష్ణుకుమార్ రాజు గారు, ಮತ್ತೆ నాకేం తెలుసు ఉన్నాయి చూడండి. ఈ పురస్కార గ్రహీత అచ్యుతరావు బాగా అందరికి కావాల్సిన తను కూడా భవిష్యత్తులో మరిన్ని ఒక మంచి సినిమాలు అయితే తీయాలి, మంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలని కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, విస్తరిస్తున్న ఆర్థిక అసమతులు, అధిక ఆహార ద్రవ్యోల్బణం, తగ్గిపోతున్న ప్రైవేట్ పెట్టుబడుల నేపథ్యంలో కేంద్ర బీజేపీ బడ్జెట్ 2024 నుంచి 2025 సరైన పరిష్కారం చూపటంలోనూ ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించడంలోనూ విఫలమైందని మేధావులు వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చర్చ వేదికలో నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఆహార సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, ఎరువులు సబ్సిడీ, సాంఘిక సంక్షేమ నిధులు భారీగా కోతకు గురయ్యాయన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను రాయితీలు ఇవ్వలేదని,
కానీ కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇచ్చి లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. వ్యవసాయం రంగంలో కార్పొరేటీకరణను ప్రోత్సహించేలా ఉందని చెప్పారు. నా పేరు బాలమోహన్ దాస్. ఆంధ్ర హస్తకళా పరిషత్తులో ఆచార్యులుగా పనిచేసి 2005-2008లో నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాను. విశాఖపట్నం నాకు ఇష్టం, ఇక్కడే సెటిల్ అయ్యాము. గంగారాం మిత్రులు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ రోజున మన దేశ బడ్జెట్ గురించి ఒక ఎనాలిసిస్ మీటింగ్ పెట్టారు. మిత్రులు సుదర్శన్ రావు గారు, పద్మ గారు, నళ్ళా గారు, నేను కూడా మాట్లాడటానికి వచ్చాము. మన బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా జూలై 23 తారీఖునే పార్లమెంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బడ్జెట్ అనేది మన దేశానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మిగులుంటుందా, తగులుంటుందా, ఆ తగులుంటే దాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి అన్న విషయాలు ప్రజెంట్ చేస్తారు. దాని మీద ప్రశంసలు వచ్చినాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడ గ్రామ సర్వే నెంబర్ 104లో మైనింగ్ కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణం అటవీ రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ కు తక్షణమే రద్దు చేయాలని, ఈ కొండల ధ్వంసానికి పూనుకుంటే ప్రతిఘటన తప్పదని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు హెచ్చరించారు. మంగళవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుసులవాడ భూముల్లో క్వార్ట్జైట్ మైనింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం SO 1533 నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇందుకు ఆగస్టు 28న ప్రజాభిప్రాయం సేకరణకు అధికారులు సిద్ధపడుతున్నారన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడం అంటే రక్షించడం వాళ్ళే భక్షించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం చెప్పినది అత్యంత ఆందోళనకర విషయం. ముసలివాడ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. నేను సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆ ప్రాంతాన్ని పర్యటన చేసింది. ప్రధానంగా ఈ కొండల ధ్వంసం వల్ల పర్యావరణానికి, ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతుంది. గాలి, త్రాగునీరు కలుషితం అవుతుంది. ఆ ప్రాంతాల్లోని ప్రజల తాలూకా జీడి, మామిడి, కొబ్బరి తదితర పంటలన్నీ ధ్వంసం అవుతాయి. నీరు కలుషితం అవుతుంది. దీంతోపాటు మంది సముద్ర తీర ప్రాంతం తరచూ తుఫాన్లు వస్తున్నాయి. ఈ తుఫాన్లు వచ్చేటప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కాపాడేది కొండలు. గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అది తక్కువ నష్టంతో మనం బయటపడ్డామని చెప్పినట్టే దానికి కారణం మన కొండలు, ఈ సంపద మందిది. కాబట్టి వీటి ధ్వంసం చేస్తే వీటన్నిటికీ తీవ్ర నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ధ్వంసాన్ని ఆపాలని చెప్పని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం వెంటనే నియమించాలని, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని సిఐటియు విశాఖ నగర అధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రక్షణ, రైల్వే, పబ్లిక్ రంగ సంస్థలు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ఆఫ్ చేయాలని, లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, నిలుపు చేసిన 18 నెలల డిఏని చెల్లించాలని, కారుణ్య నియామకాలపై 5% పరిమితిని ఎత్తివేసి అందరికీ అవకాశం కల్పించాలని, సంప్రదింపులు కమిటీ సమావేశాలు రెగ్యులర్ గా జరపాలని, రద్దు చేసిన యూనియన్లు గుర్తింపు పునరుద్ధరణ మొదలగు సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నామన్నారు. నాయకులు అలాగే పబ్లిక్ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో
చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ రంగ సంస్థలని, రైల్వే, పోస్టల్ ఇటువంటి వాటిల్లో కూడా కార్పొరేటీకరణని, ప్రైవేటీకరణని విపరీతంగా పెంచుతూ పోతున్నారు. మీరు బడ్జెట్లో కూడా అంశాలు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తున్నాయి. బ్రిటిష్ వాడి కాలంలో కూడా డిఫెన్స్ రంగంలో ఉండేటటువంటి ఆయుధ పరిశ్రమలు ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. ఇప్పుడు అవి కార్పొరేట్ల చేతుల్లో, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పంపిస్తున్నారు. ఇది దేశ రక్షణకి, భద్రతకి ఒక ప్రమాదకరమైనటువంటి అంశం. రెండోది, 2004లో చేరినటువంటి ఉద్యోగులకి పాత పెన్షన్ పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్ గత 20 సంవత్సరాలుగా ఉంది. దాన్ని నెరవేర్చడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లు ఉంది. 8th పే కమిషన్ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా ఎటువంటి ప్రకటన మొన్న జరిగిన బడ్జెట్లో లేకుండా ఉంది. ఇది కాకుండా కారుణ్య నియామకాలకు సంబంధించి కానీ, కరోనా టైంలో ఆపేసినటువంటి 3 DA పాయింట్ని ఇచ్చేటటువంటి విషయంలో కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రంగం మీదకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ జూలై 19న దేశవ్యాప్తంగా నిరసన తెలియజేసింది. ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా డిఫెన్స్ ఫెడరేషన్ వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి ఓ ప్రతినిధి వర్గం ఆ ధర్నాలో పాల్గొనేదానికి వెళ్తుంది. గోపాలకృష్ణ గారు ఆ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు. అయితే విశాఖ రక్షణ రంగంలో ఉండేటటువంటి కార్మికులు ఒకరోజు 12,000 మంది పైబడి పనిచేసేవాళ్ళు. ఈరోజు ఆ సంఖ్య 8,000కు లోపు తగ్గిపోయింది. రిక్రూట్మెంట్స్ జరపాలని చెప్పి చాలా కాలం నుండి ఆందోళన చేస్తున్నాం. 4,000 పైబడి పోస్టులు విశాఖ రక్షణ రంగంలో ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపేదానికి ప్రయత్నం చేయడం లేదు. అలాగే దేశంలో ఎక్కడా లేని వివక్షత విశాఖ రక్షణ రంగం ఎడల కేంద్ర ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ వహిస్తుంది. ఏదైతే కార్మికులు ఓవర్ టైం చేస్తారో, ఈ ఓవర్ టైం ఇచ్చేటప్పుడు చట్ట ప్రకారంగా వారికి ఇచ్చేటటువంటి అన్ని అలవన్సులని కలుపుకొని ఓవర్ టైం లెక్క కట్టవలసినటువంటి అవసరం ఉంది. రంగసాయి సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఆగస్టు 1వ తేదీన ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల బర్నికి రంగసాయి జీవన సఫల్య పురస్కారాన్ని అందిస్తున్నట్లు రంగసాయి సంస్థ ప్రతినిధి బాదంగిర్ సాయి తెలిపారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా రంగసాయి థియేటర్స్ అవార్డు 2024 అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాకారులను అన్ని విధాల ఆదుకుంటేనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పేరు బాదంగిరి సాయి అండి. రంగసాయి నాటక సంఘం, రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకుడిని. 2010లో రంగసాయి నాటక సంఘం అనే ఒక సంస్థని కేవలం నాటకాలని, మిమిక్రీని ప్రోత్సహించాలని ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది మన వైశాఖి జల ఉద్యానంలో. ఇప్పటికీ ఆగస్టు 1కి 14 సంవత్సరాల వేడుకలు చేస్తున్నామండి. గతంలో ఎన్నో నాటకాలు, ముఖ్యంగా సురభి నాటకాలు 107 ప్రదర్శనలు, అలాగే అనేక పుస్తకాలు కూడా ఈ సంస్థ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. అలాగే సుమారు 300 మంది కళాకారుని తయారు చేయడం జరిగిందండి, బాలబాలికల్ని. అదొకటి ఈ సంస్థ చేసి ఉంది. అట్లాగే ఈ ప్రయాణంలో ఈ 14వ సంవత్సరం వేడుకల సందర్భంగా మరి వెండి తెరకే ఒక ఆభరణం అయినటువంటి మరి రంగస్థల నటులు, సినీ నటులు, రచయిత, దర్శకులు మాన్యశ్రీ తనికెళ్ల భరణి గారికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుందండి. అలాగే
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రంగస్థల కళాకారులను ఒక 5గురిని ఎంపిక చేసి వారికి తొలి ప్రయత్నంగా రంగసాయి థియేటర్ అవార్డ్స్ అనేది ఈ 2024 నుంచే ప్రారంభించడం జరుగుతుందండి. వారిలో దర్శకత్వంలో SM భాష, అట్లాగే నటుల్లో యువనటుడు వి సతీష్ కుమార్, అలాగే కె మంగాదేవి గారు రంగస్థల నటీమణి, అలాగే మన పరిషత్తు నిర్వాహకులు నాటకరంగ ప్రోత్సాహకులు అయినటువంటి తాడేపల్లిగూడెం వాసి బుద్దాల వెంకటరామారావు గారిని ఈ సందర్భంగా అవార్డ్స్ ఇస్తూ, అట్లాగే అతి పిన్న వయసులో మరి విశాఖపట్నం బగాది నాయుడు గారి వారి మనవడు సాయి గారి అబ్బాయి అతి చిన్న వయసులోనే పౌరాణిక నాటకం నటిస్తూ మరి ప్రభుత్వ నంది అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ అబ్బాయికి కూడా ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక ప్రయోగం ఏంటంటే మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అయ్యల సోమయాజులు రామజోగారావు గారు సంక్షిప్త భారతం అనే ఒక ఏకపాత్రల ఏకాంకి నాటిక అండి, పౌరాణిక, దాన్ని ప్రయోగాత్మకమైనది. అదొకటి ఆ రోజు ఉదయం సాయంత్రం 6 గంటలకు ప్రారంభిస్తారు ఆ రోజుని. అయితే దాని రచన అయ్యల సోమయాజులు రామజోగారావు గారు, దర్శకత్వం శ్రీమతి గంటి సీతామహాలక్ష్మి, పర్యవేక్షకులు మన నవరసమూర్తి అండి. మరి ఈ కార్యక్రమంలో నగరంలో అందరూ పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా మరి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నా మనవండి. అందరూ ఆహ్వానితులే అండి. ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా ఒక లెజెండ్ తెలుగు సినీ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా నాటక రంగానికి కానీ రచయితగా ఎన్నో బహుముఖ ప్రజ్ఞాశాలి మన తనకల భరణి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది కళాభారతి వేదికగా ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా ఒక చిన్నపిల్లలతో నాటకం కూడా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా మరొక 5గురికి ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. జీవిత సాఫల్య పురస్కారం కాదు, రంగసాయి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలని బేస్గా తీసుకొని అది మహిళలు, బాలలు, అదేవిధంగా నాటక రంగాన్ని వృద్ధి చేస్తున్న వాళ్ళు ఇలాగ 5గురిని తీసుకోవడం జరిగింది. వారు 5గురికి కూడా ఇదే వేదిక మీద సత్కారం జరుగుతుంది. మీరందరూ హాజరై ఈ యొక్క కళారంగాన్ని ప్రోత్సహించగా కోరుతున్నాం. నమస్కారం. ఆగస్టు 1వ తేదీ కళాభారతి సాయంత్రం 6 గంటలకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన ఆవిష్కరణలో భారత్ కొత్త పుంతలు తొక్కుతుంది. సిఏఏ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ. గిరిజన అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించండి, అధికారులను ఆదేశించిన సీఎం ముఖ్యమంత్రి. పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు, 2 మృతి, మరో 20 మందికి గాయాలు. సంఘటనపై రైల్వే అధికారులు ఆరా. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం, హోంమంత్రి వంగల్పూడి అనిత కీలక వ్యాఖ్యలు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖలో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.